రూపురేఖలు మారనున్నాయి. విజయవాడకు త్వరగా చేరుకునేందుకు రహదారి పనులు జోరందుకున్నాయి. కొత్త రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందేనని చెప్పడంతో ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు అధికారులు. కొత్త రాజధాని విజయవాడ రూపురేఖలు మారిపోనున్నాయి. దాని చుట్టూ 20,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు కానుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ ఉండబోతోంది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు అంచనా వ్యయాన్ని ఏపీ సర్కార్ కేంద్రం ముందుంచింది. పూర్తి వివరాలతో కూడిన ఔటర్ ప్రాజెక్ట్ రిపోర్టును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పంపించింది. ఇంజనీర్లతో సంప్రదించి దీనికి ఆమోదముద్ర వేశారు గడ్కరీ. అయితే భూసేకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది కేంద్రం. భూసేకరణ పనులు పూర్తవగానే ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్రానికి పంపిన లేఖలో తెలిపింది. ప్రస్తుతం విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని 2 జిల్లాలు, ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీలను విజయవాడకు కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఉండనుంది. దీనికి అనుసంధానంగా 2 సర్వీస్ రోడ్లు, కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ ఎగువ, దిగువన 2 వంతెనలను నిర్మించే యోచనలో ఉంది. 1 కిలోమీటర్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 22.5 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ లెక్కన 180 కిలోమీటర్ల ఔటర్ నిర్మాణానికి 4,050 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. ఎకరాకు ₹1,00,00,000 ఖర్చవుతుందని అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సేకరించే భూమికి 4,000 కోట్ల రూపాయలకు పైనే ఖర్చు కానుంది. అయితే భూసేకరణ ప్రభుత్వం ఎలా చేస్తుందనేది కీలక అంశంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. దీంతో భూసేకరణపై దృష్టి సారించింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి భూముల వివరాలను సేకరించే పనిలో పడ్డారు అధికారులు. దీంతో పాటు నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.